మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ కాపుదల, మీ కృపనిచ్చి నడిపిస్తున్న దేవా మీకు వందనాలు. మీ కృపలు మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ప్రతిదినము మీరు ఇస్తున్న కాపుదలను బట్టి, మీరు ఇస్తున్న రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కృపా కనికరం మాకు ఇచ్చి నడిపించమని, మీరే మమ్మలను బలపరిచి ఆశీర్వదించమని. ముఖ్యంగా మే 2వ తారీఖు నీట్ పీజీ ఎగ్జామ్, మే 3వ తారీఖు నీట్ ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా మంచిగా బిడ్డలు రాసి మంచి ర్యాంకు పొంది, అయా నేను మంచి కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ రావడానికి మీ కృపను గ్రహించి నడిపించి బలపరచమని, ఈ దీవులతో నింపమని, అనారోగ్యమైన వారికి ఆరోగ్యం దయచేయండి. అలాగే నిన్నటి దినంలో ధర్మవరంలో జరిగినటువంటి ఉద్యోగ కూడికలు, అయా మొదటి రోజు కూడిక ఘనంగా జరిగించారు, మీకు వందనాలు. ఈరోజు జరగబోతున్న 2వ రోజు కూడికలో కూడా మీరు తోడుని నడిపించి బలపరిచి ఆశీర్వదించమని, సమస్తమును మీ నామహిమార్థమే జరిగించమని, అలాగే తండ్రి రాబోతున్న దైవజనులు మీ ఆత్మతో నింపి బలంగా వాడుకోమని, మాకు కావలసిన వర్తమానం అందించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తనలు అనుదిన ధ్యానాంశాల్లో 35వ కీర్తన 24వ చరణాన్ని మనం చూసాం. 25వ చరణాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దామండి. ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురుగాక, వాని మృంగివేసితుమని వారు చెప్పుకొనక ఎందురుగాక. దావీదు అంటున్న మాటల్లో శత్రువుల గురించినటువంటి విషయాలు ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఏమని అంటున్నారు అని అంటే, ఆహా మా ఆశ తీరెనని శత్రువులు మనస్సులో అనుకుంటూ ఉంటారు, అలా అనుకోకపోదురుగాక అంటున్నాడు. అంటే వాళ్ళ ఆశ ఏంటనమాట? దావీదు యొక్క నాశనం. వాళ్ళ ఆశ ఏంటంటే దావీదు యొక్క మరణం వాళ్ళు కోరుకుంటున్నారు. శత్రువులు ఎప్పుడు కూడా ఆ నాశనాన్ని, మరణాన్ని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ నాశనం కొరకే చూస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ఆయన కీర్తనకారుడైన దావీదు అంటున్న మాటలు, ఆహా మా ఆశ తీరనని మనస్సులో వారు అనుకుంటారు, అలా అనుకోకపోదురుగాక, వాని మృంగివేసితమని వారు చెప్పుకుంటారు. అంటే వాళ్ళని ఇక లేకుండా నిర్మూలం చేయడానికి, వాళ్ళని మింగేసాం ఇక లేరు ఇక్కడ అని వారు చెప్పుకోవడానికి ఆస్కారం లేకుండా దేవుడు వారిని కాపాడుతున్నాడు కనుక వాళ్ళు అలా చెప్పుకొనక ఎందురుగాక అంటున్నాడు. దేవుని కాపుదలే లేకపోతే దావీదే కాదండి, ఈవేళ మనం కూడా నిరంతరము ఆయన కాపుదల మనకు ఉంటుంది కనుక ఆయన మనల్ని నిరంతరము కూడా కాపాడుతూ ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుని కాపుదల ఉండబట్టే ఈ రీతిగా మనం ఇంకా దేవునిలో ఎదుగుతూ మనం ఆరోగ్యంగా క్షేమంగా ఉంటూ ఉన్నాం. విలాపవాక్యాలు 2:16లో ఒకసారి మనం చూస్తే అండి, విలాపవాక్యాలు 2:16, నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు, వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాన్ని మృంగివేసి ఉన్నాము. ఇదే కదా మనము కనిపెట్టిన దినము, అది తటస్థించెను, దాన్ని మనము చూచి ఉన్నామని అనుకొనెదరు. దేవుని బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న క్రమం చూసి కొంతమంది శత్రువులుగా వాళ్ళు క్రైస్తవుల దేవుని బిడ్డల యొక్క నాశనాన్ని కోరుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ రోజుల్లోనే, దావీదు దేశంలోనే కాదండి, అనేక మంది భక్తుల విషయంలో నేటి వరకు కూడా, నేటి రోజుల్లో కూడా అలా కోరుకోవడం మనం చూస్తాం. అందుకే ఇక్కడ ఆ మాట చెప్తాను, నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరుస్తారు. ఏదైనా చిన్న మిస్టేక్, ఏదైనా చిన్న పొరపాటు దొరికితే చాలు, వెంటనే శత్రువుల నోళ్ళు లేస్తాయి, వారు ఎగతాళి చేస్తారు, వాళ్ళు పండ్లు కొరుకుతారు. దాన్ని మృంగేశాం, ఇక అది లేదు, దాన్ని నాశనం చేసేసాం, ఇక వాళ్ళు లేవలేరు, తిరిగి కోలుకోలేని దెబ్బ కొట్టాం అని శత్రువులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిగో ఇదే కదా మనం ఎదురు చూస్తున్న రోజు, అది రానే వచ్చింది, అది తటస్థించింది, దాన్ని మనం చూస్తామని వాళ్ళు అనుకుంటారు అంటున్నాడు. అంటే దావీదు గారు ఏదైతే ఎదుర్కొంటున్నారో సమస్య, నేడు కూడా మనం అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం. సంఘపరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, సమాజపరంగా కానివ్వండి. దేవుని యొక్క కాపుదల ఉండబట్టి ఇంకా మనం కొంత క్షేమంగా ఉంటున్నాం. కొన్ని రకాలుగా మనం మంచిగా మనం జీవించగలుగుతున్నాం. కొన్ని రకాలుగా దేవుడి కాపుదల ఉండబట్టే మనం స్వతంత్రంగా దేవుని యొక్క సన్నిధిలో గడపగలుగుతున్నాం. కాబట్టి శత్రువుల విషయమై వాళ్ళు ఎప్పుడూ నాశనం చేయడానికే చూస్తారు.
వాళ్ళు ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టడానికే చూస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా మన నాశనాన్ని కోరుకుంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని అణగదొక్కుదామనే చూస్తారు. వాళ్ళు ఎంత అణగదొక్కుతారో అంత మనల్ని దేవుడు పైకి లేపుతాడు. వాళ్ళు ఎంతగా నాశనం చేయాలని చూస్తారో అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కారణం ఏంటంటే దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. కీర్తనలు 124:3 చూద్దామండి ఒకసారి. 124 కీర్తన 3వ చరణాన్ని చూస్తే చాలా అద్భుతమైన మాట అక్కడ యాత్ర కీర్తనలో దావీదు రాస్తూ ఉన్నారు. 124:3 అండి. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. ఎంత కరెక్ట్ అయిన మాట అండి. అప్పుడే కాదు, ఈ రోజుల్లో ఇప్పుడు కూడా యెహోవా మనకు తోడై ఉండని ఎడల, దేవుడు మనకు తోడై ఉండకపోతే శత్రువులు మనల్ని ప్రాణాలతోనే మృంగివేసి ఉందరు. వాళ్ళు పొంచి ఉంటారంటండి, ఎప్పుడు దొరుకుతారా వీళ్ళు అని. క్రైస్తవుల పట్ల మిగిలిన వారందరి దృష్టి అట్లాగనే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు దొరుకుతారు, ఏ మిస్టేక్లో దొరుకుతారు, ఏ తప్పులో దొరుకుతారు. కానీ మనం దేవుని దగ్గర యథార్థవంతులుగా నీతిమంతులుగా జీవిస్తూ ఏ లోపము లేకుండా, ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు లేకుండా నీతిమంతులుగా జీవిస్తూ దేవుని లక్షణాన్ని ప్రతిబింబిస్తూ, ప్రాముఖ్యంగా దేవుని కాపుదల్లో మనం ఉంటే గనక, ఆయన మనకు తోడై ఉంటున్నాడు గనక వాళ్ళు మనల్ని ఏమీ చేయలేకపోతున్నారు. వారు మనల్ని ప్రాణాలతోనే మింగేసేలా చూస్తున్నా కూడా దేవుని కాపుదల ఉండబట్టి దేవుడు ఇంకా మనల్ని నడిపిస్తూ కాపాడుతూ ఉన్నాడు. అలాగే నిర్గమకాండం 15:9 చూస్తే అండి, 15:9 నిర్గమకాండం. తరిమెదను, కలుసుకునేదను, దోపుడు సొమ్ము పంచుకునేదను, వాటి వలన నా ఆశ తీర్చుకునేదను, నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకొనేను. ఇక్కడ శత్రువు ఎవరు అంటే ఐగుప్తీయులు, ఐగుప్తీయ సైనికులు. ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే మోషే మాట్లాడుతున్నాడు. మోషే కీర్తన పాడుతున్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఎర్ర సముద్రాన్ని దాటి వెలుపలికి వచ్చిన తర్వాత మోషేతో పాటు వారందరూ కూడా ఈ కీర్తన ఇశ్రాయేలు పాడుతున్నట్టుగా మనం చూస్తాం. 15వ అధ్యాయం చాలా వరకు అవి కీర్తనగానే మనకు అనిపిస్తుంది. శత్రువులు ఎట్లా మాట్లాడుకుంటున్నారో ఇక్కడ వీళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే శత్రువు ఎంత ఆశగా ఉన్నా కూడా యెహోవా మనకు తోడున్నాడు కనుక ఏ ప్రాబ్లము లేదు, ఏ సమస్య లేదు, ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదని దావీదు చెప్పినట్టుగా ఇక్కడ ఇశ్రాయేలును కూడా దేవుడు కాపాడుతూ వస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయంలో, నిర్గమకాండం 14వ అధ్యాయంలో 24, 25 వచనాల్లో చూస్తే అండి, అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు అర్థమైంది ఐగుప్తీయులకి, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి. ఐగుప్తీయులకు అప్పుడు అర్థమైంది. అప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు 25వ వచనంలో 14, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఇవాళ శత్రువులు ఎవరైనా సరే దేవుని పనికి కానీ, దేవుని యొక్క మీటింగ్స్కి కానీ, దేవుని యొక్క పరిచర్యకు కానీ, దేవుని యొక్క ప్రజలకు కానీ వ్యతిరేకంగా గనక వెళితే, ఇక్కడ ఐగుప్తీయులకు ఏ విధంగా జరిగిందో మనం చెప్పనక్కర్లేదు. కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు, అప్పుడు అర్థమైంది ఐగుప్తీయులకి. ఆ రథచక్రాలు ఊడిపోయిన తర్వాత వాళ్ళేక తోలడానికి కూడా చాలా ఇబ్బంది పడి కష్టపడుతున్న ఆ సమయంలో అప్పుడు వాళ్ళకి అర్థమైంది, యెహోవా ఇశ్రాయేలు పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కాబట్టి ఈ మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. శత్రువులు లేస్తారు, శత్రువులు గట్టిగా మాట్లాడతారు, శత్రువులు తరుముతారు. ఎన్ని చేసినా కూడా విజయం మాత్రం దేవునిదే. విజయం మాత్రం ఆయన ఎవరికి తోడుగా ఉంటాడో వాళ్ళదే. యెహోవా మనకు తోడై ఉండకపోతే ఈ పాటికి ఎప్పుడో వాళ్ళు మనల్ని నాశనం చేయొద్దురని 124:3లో చెప్పినట్టుగా శత్రువులు ఏదైనా అనుకుంటారు, ఎలాగైనా అనుకుంటారు, ఎలాగైనా మాట్లాడతారు. కానీ మనం దేవుని మీద ఆనుకుని స్పష్టంగా ఆయన మీద ఆధారపడగలిగితే, నీతివంతమైన జీవితాన్ని జీవిస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని దీవిస్తాడు, దర్శిస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎంతమంది లేచినా కూడా మనల్ని ఆయన కాపుదల్లో ఉంచి క్షేమంగా ఉంచుతాడు. అట్టి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.